పడిపోయినటువంటి తుమ్మెద మానేసి ఏవో అక్కర్లేని విషయాల జోలికి వెళ్ళమంటే వెడుతుందా నాన్న? అలాగే ఏదో ఆ చంద్రుడి యొక్క కాంతుల్ని తినడానికి అలవాటు పడిపోయినటువంటి చకోర పక్షి పొగమంచు తినడానికి వెళ్ళమంటే వెడుతుందా నాన్న? భగవంతుణ్ణి నమ్ముకుని వాడున్నాడు, వాడు రక్షిస్తాడన్న భావనతో, వాడు ఉన్నాడన్నది అనుమానం కాదు నాన్న, వాడు ఉన్నాడు కాబట్టే భూమి తిరుగుతోంది, వాడు ఉంది కాబట్టే రాత్రింబవళ్ళు వస్తున్నాయి, వాడు ఉన్నాడు కాబట్టే నేను తిన్నది అరుగుతోంది, వాడు ఉన్నాడు కాబట్టే ఊపిరి తీసి విడిచిపెడుతున్నాను. నేను ఊపిరి తీసి నేను విడిచిపెడితే చచ్చిపోయిన వాళ్ళందరూ చేతకాక ఊపిరి ఆపుకున్నారా? కాదు కదా. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలంగేహే గతవతి వాయో దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే అంటారు మోహముగ్రంలో శంకర భగవత్పాదులు. ఊపిరి తీసి ఊపిరి విడిచిపెట్టానంటే నా ప్రజ్ఞ కాదు, వాడి ప్రజ్ఞ. అది ఆగిపోవాలని వాడు నిర్ణయం చేస్తే 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చిన కాని మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. కాబట్టి వాడు ఉన్నాడని నమ్మి బ్రతకడంలో సంతోషం ఉంది నాన్న. ఇలా ఎందుకు బతుకుతావు? కాబట్టి వద్దు, నా మాట విను. కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రికాక వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమధ్వనితోడి ఢక్కకాక కమలేశు చూడని కన్నులు కన్నులే తనుకుట్యజాల రంధ్రములు కాక విష్ణుభక్తి లేని విభుదుండు విభుదుడే పాదయుగముతోడి పశువు కాక. ఎన్నో ఉపమానాలు చెప్పాడు, ఒకటి కాదు. నాన్న ఈశ్వరుడిచ్చింది ఈశ్వరుడి కొడకుని ఉపయోగించడం మర్యాద నాన్న. ఏది చేస్తున్నా ఇది ఈశ్వర కార్యమని, నేను దానికి సేవకుండని చెయ్యి. నువ్వప్పుడు ధన్యుడవు, నీ జీవితమే ప్రసాదం. పులిహార పట్టుకెళ్ళి ఈశ్వరుడి దగ్గరికి పట్టుకెడుతున్నాను అనుకోండి పులిహార, ఈశ్వరుడికి చూపించి తెచ్చాననుకోండి ప్రసాదం. అప్పుడు అందులో పులుపుందా, ఉప్పుందా, కారం ఉందా? అలాంటి ప్రసక్తి ఏమి ఉండదు. అది ప్రసాదం, కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుంటాం. చేసిన ప్రతి పని ఈశ్వరుడికి చెప్పి ఈశ్వరుడి కొరకు బ్రతికిన వాడి జీవితం ఈశ్వర ప్రసాదం. కాబట్టి ఇప్పుడు వాడి నోరు గోష్ఠమవుతుంది. గోష్ఠం అంటే ఈ లోకంలో 2 పవిత్రమైనటువంటి ప్రాంగణాలు, ఒకటి గోశాల, రెండవది ఎప్పుడూ భగవత్ సంబంధమైన మాటలే వచ్చేటటువంటి నోరు. గోశాలలో కూర్చోవడం ఎంత పవిత్రమో అటువంటి వాడి నోట్లోంచి వచ్చిన వాడి మాట అంత పవిత్రం. అందుకే 2 గోష్ఠములే. గో అంటే వాక్కు, వాక్కులు తిరుగుతాయి కాబట్టి ఆ నోట్లో అది గోష్ఠం అవుతుంది. కాబట్టి నాన్న ఎందుకు నాన్న అలా బ్రతుకుతానంటావు? వద్దు. అచ్చపు చీకటంబడి గృహవ్రతులై విషయ ప్రవృష్టులై చచ్చుచు పుట్టుచున్మరల చెర్విత చెర్విణులైన వారికి జెచ్చర పుట్టునే. ఎలా పుడుతుంది నాన్న? ఎప్పుడు పుట్టి చచ్చి సంసారపు చీకట్లోనే తిరుగుతాననుకున్న వాడికి హరిభక్తి ఎందుకు అబ్బుతుంది? నాన్న ఇవన్నీ ఉండిపోయేవనుకుంటున్నావేమో, ఈ సుఖాలు నమ్మకు నాన్న. భగవంతుని యొక్క అనుగ్రహమని అనుభవించు, నువ్వు బాగుపడిపోతావు. అనుభవించద్దని ఈశ్వరుడు అనలేదు, అనుభవించేది ఈశ్వర ప్రసాదమని అనుభవించు, ధార్మికంగా అనుభవించు, తప్పురాదు. అందుకే అంధేందూదయముల్ మహాభదిర శంకారావముల్ మూక సద్గ్రంథాఖ్యాపనముల్ నపుంసక వధూకాంక్షల్ కృతజ్ఞావళి బంధుత్వంబులు భస్మ ద్రవ్యములు క్రోడ సద్గంధంబుల్ హరిభక్తి వర్జితుల వృధారిక్త సంసారముల్ అన్నాడు ప్రహ్లాదుడు. నాన్న ఇలాంటి బ్రతుకు ఎటువంటిదో తెలుసా? వాడొకడు ఉన్నాడని నమ్మకుండా మనుష్యుడై ఉండి కూడా బతికిన బతుకు ఎటువంటిదంటే అంధేందూదయముల్, పుట్టుగుడ్డు వాడికి వెన్నెల చూపిస్తే ఏమర్థం అవుతుంది నాన్న? మహాభదిర శంకారావముల్, పుట్టు చెవిటి వాడికి శంఖం ఊస్తే ఏం అనుభవిస్తాడు నాన్న? అలాగే మూక సద్గ్రంథాఖ్యాపనముల్, మంచి గ్రంథాన్ని చదివించి మూగవాణ్ణి తీసుకొచ్చి ప్రవచనం చేయమంటే ఏం చేస్తాడు నాన్న? కృతజ్ఞావళి బంధుత్వంబులు, చేసిన ఉపకారం మర్చిపోయి ప్రత్యుపకారం చేయడం చేతకాని వాడితో బంధుత్వం ఉంటే మాత్రం ప్రయోజనం ఏమిటి నాన్న? నపుంసక వధూకాంక్షల్, నపుంసకుడుకున్నటువంటి స్త్రీవాంఛకి ప్రయోజనం ఏమిటి నాన్న? భస్మద్రవ్యములు, యజ్ఞం అయిపోయింది, హోమగుండంలో బూది మాత్రమే ఉంది, అప్పుడు స్వాహ అంటూ పదార్థం ఇస్తే ఉపయోగం ఏమిటి నాన్న? భక్తి లేని బతుకు అటువంటిది నాన్న అన్నాడు. చివరికి ఇద్దరి మధ్య వాదన ఎక్కడికి వెళ్ళిపోయిందంటే, ఉన్నాడని బ్రతుకుతున్నాడు ప్రహ్లాదుడు, వాడు లేడని బ్రతుకుతున్నాడు హిరణ్యకశిపుడు. ఇదే భక్తికి భక్తి లేదన్న మాటకి మధ్యలో వచ్చేటటువంటి సంగ్రామం. ఆయన అన్నాడు, ఒరే ఉన్నాడు ఉన్నాడని నువ్వు అంటున్నావు, అసలు వజ్జలు చెప్పని ఈమది మజ్జాతుడవైన నీకు మరియవ్వరిచేను జానమయ్య బాలక తజ్జనులం పేరుకొనుము తగనామ్రోలం. నీకు గురువులు చెప్పలేదు ఈ పాఠాలు, నీ అంతా నువ్వు చెప్తున్నావు. ఎవరు చెప్పారు ఉన్నాడని? ఏది ఎక్కడున్నాడో చెప్పు అన్నాడు. ఆయన అన్నాడు, ఎక్కడున్నాడంటాడేంటి నాన్న? అదే మళ్ళీ పిచ్చి ప్రశ్న.
ఒక చోట ఉండేవాడు కాడు. ఇందుగలడందులేడిది సందేహము బలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రని వింటే. ఇది భక్తికి మూలం. భక్తి అంటే పూజామందిరంలోకి వెళ్ళి అద్భుతంగా స్తోత్రాలు మంత్రాలు అన్నీ చదివేసి బయటికి వచ్చి పనికిమాలిన పనులన్నీ చేసేయడం కాదు. అది రావణ భక్తి. నియుజ్యమానాస్తు గజాస్సు హస్త సకేశరాశ్చోత్పల పత్రహస్త బభూవ దేవీ చ కృతాసుహస్త లక్ష్మీస్తథా పద్మిని పద్మహస్త అంటారు మహర్షి రామాయణం సుందరకాండలో. పుష్పక విమానంలో లక్ష్మీదేవి యొక్క విగ్రహాన్ని సువర్ణభాండములతో పద్మకించిల్కములతో అభిషేకం చేస్తున్నటువంటి మూర్తిని రావణుడు పూజ చేస్తాడు. అక్కడ లక్ష్మీదేవికి పూజ. బయటికి వచ్చి సీతమ్మతో మాట్లాడకూడని మాటలు మాట్లాడతాడు. ఎక్కడుంటుంది లక్ష్మి? గృహలక్ష్మి గృహే గృహే. లక్ష్మీదేవిని చూడడం పరమతేలిక. ప్రతి ఇంటి ఇల్లాలు లక్ష్మీదేవి. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది లక్ష్మీదేవి ఎన్ని ముఖాలతో కూర్చుంది. కాబట్టి నువ్వు చూడగలిగిన నేత్రం ఉంటే లక్ష్మి సీతమ్మయే. ఎవరి భార్య అయినా లక్ష్మీదేవే, యథార్థానికి నీ భార్యతో కలిపి. గృహలక్ష్మి గృహే గృహే. కానీ పుష్పక విమానంలో లక్ష్మీ పూజ, బయటికి వచ్చి స్త్రీలని వేధించడం ఎలా భక్తి అవుతుంది? ఎందుకు చేయగలిగాడు అలా? అంటే అక్కడికి వెళ్ళి నేను పూజ చేసేస్తే చాలు, ఆయన చాలా అమాయకుడు. కొంతమంది పనికి మాలిన మాటలు కొన్ని మాట్లాడుతుంటారు. భోళాశంకరుడు అండి ప్రార్థన చేసేస్తే దొరికిపోతాడండి. అంత వెర్రివాడేం కాడు. ఎవరిని ఎక్కడుంచాలో ఎప్పుడు ఎంతమందిని తీసేయాలో ఆయనకి తెలుసు బాగా. అందుకే మహానుభావుడు కనుకనే భక్తికి ఒక్కదానికే వశుడవుతాడు ఆయన. అలా వశుడయ్యేటటువంటి హృదయం ఉన్నవాడు కాబట్టే భక్తి అన్న మాటలో ఒకటి ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ నేను చేసే పనులన్నీ దేనికి? రేపు పొద్దున్న పూజామందిరంలో కూర్చోడానికి అర్హత కొరకు. నేను ఇవాళ చెయ్యకూడని పని చేశాననుకోండి, రేపు పూజామందిరంలోకి వెళ్ళి కూర్చున్నాను అనుకోండి, పాదయోహ పాద్యం సమర్పయామి అన్నాను అనుకోండి, నేనే మీ ఇంటికి వచ్చాను అంటే ఏదో ఉదాహరణకి చెప్తున్నాను సుమా, నేనే అలా పూజ చేయమని కాదు. ఏదో నా పాదాల మీద నీళ్లు పోద్దాం అనుకున్నారు. ఎలా పోస్తారు? నేను ఇలా పాదాలు పెడితేనేనా మీరు పోయడం? అబ్బెబ్బే వద్దండి అని నేను పంచెలో పెట్టుకున్నాను అనుకోండి, పంచె మీద పోసేస్తారా? పొయ్యరుగా. ఈశ్వరుడి పాదాల మీద పాదయోహ పాద్యం సమర్పయామి అందాం అనుకున్నారనుకోండి, వాడు వెంటనే ఇలా పెట్టాలి పొయ్యరా నీళ్ళని. ఎందుకని? ప్రసన్నుడవ్వాలి. ఒరే నీ చేతి పూజ అందుకోవడం నాకు అంత సంతోషం రా. దేనికి సంతోషిస్తాడు? నిన్న నువ్వు అలా బతికావు కాబట్టి ఇవాళ పాదాలు చాపుతాడు. రోజు అలా పాదం చాపాలి నీకోసం. పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశం చేస్తూ అంటారు, ఏకన్యంచనతి క్షమం మమపరంచ ఆకుంచ పాదాంబుజం మధ్యే విష్టర పుండరీకమభయం అన్యస్య హస్తాంబుజం త్వాం పశ్యేమ నిషేదుషిం ప్రతికలంకారుణ్యకూలంకష స్ఫారాపాంగతరంగమంబ మధురం ముగ్ధం ముఖం బిభ్రతీం అన్నారు. అమ్మవారు ఇలా ఓ పాదాన్ని మడిచిపెట్టి కూర్చుంది. ఒక్క పాదమే కనపడుతోంది. ఆయన అన్నారమ్మా, 2 పాదాల మీద పువ్వులేద్దామని వచ్చాను. అమ్మ అనుగ్రహించి 2వ పాదం కింద పెట్టవా అన్నారు. ఎందుకు దింపాలి ఆవిడ పాదం? బిడ్డడ్రా, పరమధార్మికుడు, నా యందు ప్రీతి ఉన్నవాడు, అంతటా నన్ను చూసేవాడు. ఆవిడ వెంటనే 2వ పాదం కిందకి దింపితే పాద పూజ చేశారు. దేనికి ఈశ్వరుడు చెయ్యి చాపాలి? హస్తయోహర్ఘ్యం సమర్పయామి అంటే చేతకాని వాడై చాపాలా? నిన్న నువ్వు అలా బతికావు కాబట్టి వాళ్ళ చాపుతాడు. ఆచమనీయం సమర్పయామి, నువ్వు 3 మాటలు వేస్తే ఆయన లోపలికి పుచ్చుకోవాలా? ఎందుకు? ఆయన కర్మ కాదు. నువ్వు వేస్తే ఇలా పట్టి ఆచమనీయం సమర్పయామని తవలపాకుతో ఓ మాట చల్లకూడదు. 3 మాటలు వెయ్యాలి. నువ్వు చేస్తే 3 మాటలు చెయ్యట్లా? 3 మార్లు వేయడం కూడా భావన చెయ్యాలి. కదలిన బాహుపద కంకణ రమము సూపెడి నూపు రములవాణి అంటాడు వక్రూరుడు. ఆయన చెయ్యి కదిపితే కంకణములు కణకణ కణకణమంటాయి. ఆయన చెయ్యి ఇలా చాపితే ఆ ఉంగరాలు, ఆ చెయ్యి, దాని శోభ, కాంతి, ఇందరికీ అభయమ్ములు ఇచ్చు చేయి నీ దగ్గర ఇలా చాపితే, నువ్వు ఉద్ధరిణితో ఇలా నీళ్లు వేస్తే ఆయన ఇలా వెనక్కి తీస్తుంటే కంకణముల చప్పుడే లోపలికి పుచ్చుకొని మళ్ళీ చాపితే 3 మాటలు వేసి 4వ మాట శుద్ధోదకం వేసి ఆయన తుడుచుకోవాలి. ఉత్తరీయం పెట్టి ఆయన కర్మ. స్వామి ఆగండి అని నీ ఉత్తరీయం తీసి నువ్వు ఆయన చేతి కింద చెయ్యి వేస్తే ఆయన ఉంగరాలు నీ చేతికి తగులుతుంటే ఆయన చేతుల తడి నువ్వు తుడిచి కళ్ళకద్దుకొని తల మీద పెట్టుకుని పరవశించిపోతే ఒక ఉపచారం చాలు. నువ్వు ఆచమనం వేస్తే చేయి చాపడానికి ఇవాళ ఏం చేశావో ఆయనకి తెలీదు. ఇవాళ చేసిన దాన్ని బట్టి కదా రేపు చేయి చాపడం. ఇది ప్రహ్లాదుడంటే. నాన్న ఎక్కడో ఉన్నాడనకు, రాక్షసుడు అవుతావు. నా పూజామందిరంలో ఉన్నాడండి అంటే తప్పు. ఆయనకేం తెలుసు అక్కడ కూర్చుంటే నేను ఇక్కడేం చేస్తున్నాను?
నేను ఎక్కడున్నా చూస్తూ ఉంటాడు. అప్పుడు నాకు ధైర్యం. ఎందుకు చూస్తాడు అంటే, నేను ఒక్కడనే గదిలో ఉన్నానని బెంగేం లేదు, వాడు ఉన్నాడు. ఎందుకని? ఎప్పుడూ నా వెంట ఉంటాడు. అది కదూ అన్నమయ్య అంటారు, వాడికన్నా సన్నిహితంగా ఎవరుంటాడు. అందుకే వడిబాయక తిరిగే ప్రాణబంధుడా అన్నాడు. ఊపిరి వేగం అందుకుంటే ప్రమాదం, ఊపిరి వేగం తగ్గిపోతే ప్రమాదం. వేగం తగ్గకుండా పెరగకుండా ఒకే వేగంలో ఊపిరి నడిపిస్తున్నవాడా నీకు నమస్కారం. ఇప్పుడు ఎక్కడున్నాడు వెంకటేశ్వరుడు? ఇక్కడ ఉన్నాడు, ఊపిరి రూపంలో నా ముక్కు చివర ఉన్నాడు. వాడి నాకు కనపడకపోవడం ఏంటి? వాడు ఎప్పుడూ నా దగ్గరే ఉన్నాడు. వాడికన్నా సన్నిహితంగా ఎవరు లేరు. మా ఆవిడ లేదు, మా పిల్లలు లేరు, నా స్నేహితులు లేరు, నా బంధువులు లేరు. వాడే నాతో ఎప్పుడూ ఉంటున్నవాడు. కాబట్టి త్వమేవ మాతాచ పితత్వమేవా త్వమేవ బంధుస్య సఖాత్వమేవా త్వమేవ విద్యా ద్రవిణంత్వమేవా త్వమేవ సర్వం మమ దేవదేవ. ఆ ఉన్నాడు అంతటా, వాడు చూస్తూ ఉంటాడు, నిండి ఉన్నాడు వాడు. కానిది లేదు నాన్న. ఎక్కడున్నాడంటాడేంటి? అదో పనికి మాలిన మాట. ఇందుకలడందులేడని సందేహము వలదు, ఇది ధృతి అంటారు, నమ్మకం. ఇంతకుముందు చూశాడా ప్రహ్లాదుడు? అది అనుభవం. శాస్త్రాన్ని, గురువు యొక్క వాక్యాన్ని పట్టుకుని పెంచుకున్న నమ్మకం, విశ్వాన్ని పట్టుకుని విశ్వనాథుణ్ణి దర్శనం చేసినటువంటి నమ్మకం. అందుకని ఇందుకలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రణి వింటే. నువ్వు ఎక్కడ చూడు నాన్న ఉన్నాడు. హిరణ్యకశిపుడు ఇలా చెయ్యెత్తాడు. ఇప్పుడు ఎక్కడో ఇలా ఆపుతాడు. ఎక్కడ ఆపుతాడో అక్కడి నుంచి రావాలి. ఎలా రావాలి? అటు బ్రహ్మగారి దగ్గర వరం పొందాడు. గాలిన్ కుంభవిని అగ్ని వాయువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేరన్ ఘస్రమలం తమ ప్రభల భూరిగ్రాహ వ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్తాస్త్ర శస్త్రాళిన్ మృత్యువులేని జీవనము లోకాధీశ ఇప్పించవే అన్నాడు. ఇంట్లో చావకూడదు, బయట చావకూడదు, పైన చావకూడదు, కింద చావకూడదు, ప్రాణం ఉన్న దాంతో చావకూడదు, ప్రాణం లేని దాంతో చావకూడదు, నరుడితో చావకూడదు, మృగంతో చావకూడదు, దేవ యక్ష గంధర్వ కిందర కింపురుషాదుల చేత మరణించకూడదు, భూమి మీద చావకూడదు, గాలిలో చావకూడదు, పంచభూతములలో అగ్నిహోత్రమునందు చావకూడదు. ఇన్ని వరాలు అడిగాడు. తథాస్తు అన్నాడు బ్రహ్మగారు. ఆయన మాట సత్యం చెయ్యాలి. ఇక్కడ ప్రహ్లాదుడు అంతటా ఉన్నాడు అంటున్నాడు. ఈయన మాట నిజం చెయ్యాలి. నరసింహావతారం ఎందుకు వచ్చిందో తెలుసా? యథార్థమునకు నరసింహావతారము హిరణ్యకశిప సంహారము కొరకు రాలేదు. ఎందుకు వచ్చిందంటే ప్రహ్లాదుడి మాట నిజం చేయడానికి వచ్చింది. భక్తుడి మాట అంటే భగవంతుడికి అంత ప్రీతి. అది నేను మీతో మనవి చేసింది. పోతన గారు స్పష్టంగా చెప్పారు. హరి సర్వాకృతం కలండనుచు ప్రహ్లాదుండు భాషింప ఎందును లేడు లేడనుచు దైత్యుండు తర్జింప శ్రీ నరసింహకృతి దల్చనచ్యుతుడు నానాజంగమ స్థావరోత్కర గర్భంబుల అన్ని దేశములను దండ ప్రభావంబునన్. అంతటా ఉన్నాడంటాడు ప్రహ్లాదుడు, ఎక్కడా లేడంటాడు హిరణ్యకశిపుడు. ఇప్పుడు ఆ వేలు వెళ్ళి ఎక్కడ ఆగుతుందో అక్కడి నుంచి రావాలి. ఎక్కడ ఆగుతుందో ఆ వేలు? ఏమో, ఎక్కడైనా ఆగచ్చు. అక్కడి నుంచి రాకపోతే ప్రహ్లాదుడు ఏమైపోతాడు? భక్తుడు ఏమైపోతాడు? ఆయన అన్నమాట నిజమైపోవాలి. కాబట్టి ఇప్పుడు ఎక్కడి నుంచైనా రావాలంటే ఈ బ్రహ్మాండం అంతా ఒక నారసింహమైంది, పెద్ద నృసింహమైపోయింది బ్రహ్మాండం. అందుకే హరి సర్వాకృతులం కలండనుచు ప్రహ్లాదుండు భాషింప ఎందును లేడు లేడనుచు దైత్యుండు తర్జింప శ్రీనరసింహకృతి దాల్చనచ్యుతుడు నానాజంగమ స్థావరోత్కర గర్భంబుల అన్ని దేశముల ఉద్దండ ప్రభావంబునన్. అంతా ఒక పెద్ద నరసింహమైంది. స్తంభం దగ్గర ఆగింది, అందులోంచి వచ్చాడు. రాక్షస సంహారం అనుషంగికం. బ్రహ్మగారి మాట నిజం చెయ్యాలి కాబట్టి పైన కాదు కింద కాదు తొడల మీద పడుకోబెట్టుకున్నాడు. ప్రాణం ఉన్నవి కాదు ప్రాణం లేనివి కావు. ఉంది కాబట్టి పెరుగుతాయి గోళ్ళు, కోసేస్తే బాధ ఉండదు, ప్రాణం లేవు. నరం కాదు మృగం కాదు, నరసింహావతారం. పగలు కాదు రాత్రి కాదు, ప్రదోష వేళ. మనమే తెలివితేటలు అనుకుంటే తెలివికి తెలివి ఈశ్వరుడికి తెలియదండి ఎలా చంపాలో. కాబట్టి ఇన్నిటికీ మినహాయింపుగా ఉగ్ర నరసింహావతారం అంటారు. క్రోధంలో ఎక్కడ బుద్ధి ఉండదు. అంత బుద్ధితో అంత ప్రకాశంతో అంత గొప్పగా ఆలోచన చేసి చంపిన నరసింహస్వామికి ఉగ్రత్వం ఎక్కడుంది? అందుకే బ్రహ్మాది దేవతలు స్తోత్రం చేస్తే వశపడలా. ప్రహ్లాదుడిని పిలిచి నువ్వే శాంతింపజేయి అన్నారు. ప్రహ్లాదుడు గబగబా వెళ్ళి, చిన్నవాడు కదూ, పంచె పట్టుకున్నాడు. ఏమిటి పెద్ద ఏమిటో అట్టహాసం చేస్తున్నావు? నీ రూపం ఏం భయంకరంగా ఉందనుకుంటున్నావా? నీకన్నా కోట్ల రెట్ల భయంకరమైందంతో నాకు పరిచయం ఉంది. ఏమిటనుకుంటున్నావు? సంసారం కన్నా భయంకరమా నువ్వు అన్నాడు. ఇంత నరసింహస్వామి చల్లబడిపోయారు. రారా అని తొడ మీద కూర్చోబెట్టుకున్నారు. కాబట్టి మహాశాంతమూర్తి, భక్తులకు వశుడు అవుతాడు భగవంతుడు. భక్తి యొక్క చరమ ప్రయోజనంలో ఈశ్వరుని యందు కలవడం కాదు, అది భాగవతం యొక్క సందేశం. ఈశ్వరుడు వశవర్తి అవుతాడు. ఏం చెప్తే అంత కిందకు వచ్చేస్తాడంతే. భక్తుల మాట నిజం చెయ్యాలి, అది మొదటి ప్రయోజనం. ప్రహ్లాదుడి గౌరవం నిలబడాలి. అందుకే
బ్రహ్మాండమంతా నరసింహం అయ్యాడన్నారు తప్ప స్తంభాన్ని చూపిస్తే అందులోంచి నరసింహావతారం వచ్చిందని చెప్తే అది భాగవత హృదయమే కాదు. కాబట్టి నానాజంగమ స్థావరోత్కర గర్భంబుల అన్ని దేశములను దండ ప్రభావంబునన్ ఆ భక్తుడన్న వాడి కోసం అంత పరితపించిపోతాట. భారతంలో భీష్మాచార్యుల వారు వెళ్ళిపోతున్నారు, శరీరం విడిచిపెట్టేస్తున్నారు. అంపశయ్య మీద పడున్నాడు మహానుభావుడు. ఎవరున్నారండి లోకంలో? ఎవరు లేరు. మనుష్య జాతి మొత్తం మీద అంపశయ్య మీద పడుకున్నవాడు భీష్ముడు ఒక్కడే. 58 రోజుల పాటు కంఠంలోంచి కొట్టలేదు బాణాలు అర్జునుడు, ఈ కింద నుంచి కొట్టాడు. కొడితే రథంలోంచి డుళ్ళి కింద పడిపోయాడు. పడిపోతే మెడ ఒకటి వాలిపోయింది, ఇలాగా వాలిపోయి శరీరం అంతా బాణాలే, బాణ పంజరం మీద పడుకున్నాడు. గంగాదేవి చూసింది దక్షిణాయనమని, హంసల రూపంలో మునుల్ని పంపించింది. వాళ్ళు వచ్చి అంపశయ్య చుట్టూ తిరుగుతూ ఉత్తరాయణం రాలేదన్నారు. నాకు అర్థమైంది, మా అమ్మ నన్ను ఉత్తరాయణంలో విడిచిపెట్టమంది, శరీరంతో ఉంటానన్నాడు. ధర్మరాజు గారు కృష్ణుణ్ణి చూడ్డానికి వెళ్ళాడు. కృష్ణ పరమాత్మ కూర్చునున్నారు. రోమాంచితమైంది కృష్ణుడికి, భక్తుడికి కాదు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. భారతంలోంచి నేను భాగవతంలో కలిపి చెప్తున్నాను. ఒళ్ళంతా వెంట్రుకలు నిక్కపొడుచుకుని వెన్నుపాము నిటారుగా పెట్టి కృష్ణ పరమాత్మ అర్ధనిమీలిత నేత్రాలతో కూర్చునున్నాడు. మనస్సుని వాక్కు ఎందు పెట్టాడు, వాక్కుని బుద్ధి ఎందు పెట్టాడు, బుద్ధిని ఆత్మ ఎందు పెట్టాడు. ఆత్మతోటి భీష్ముడు మౌనంగా చేస్తున్న ప్రార్థనని విని పరవశించిపోతున్నాడు ఆ భక్తికి. ఏ భక్తి? ఓపికుండి చేస్తున్న పూజ కాదు. అంపశయ్య మీద పడుకుని రక్తం ఓడిపోయి ఒళ్ళంతా బాధ, ఇటు కదలడానికి లేదు, అటు కదలడానికి లేదు, బాణాలు ఇంకా దిగిపోతాయి. అంగుళం చోటు లేకుండా కొట్టేశాడు అర్జునుడు. అలా కొట్టేస్తే ఉన్న బాణపంజరం మీద పడున్నవాడు భగవంతుని యందు మనసు పెట్టాడు. ఆ భక్తికి ఆయన చేస్తున్న స్తోత్రాన్ని వింటే కృష్ణుడికి వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. అటువంటి ధ్యానంలో కూర్చున్నాడు. ధర్మరాజు అడిగాడు, అందరూ నీ గురించి ధ్యానిస్తారు, నువ్వెవరిని ధ్యానం చేస్తున్నావు అన్నాడు. భీష్ముడు స్తోత్రం చేస్తున్నాడు, వింటున్నాను అని. ఎవరికి ఇవ్వాలా కితాబ్? కృష్ణ పరమాత్మ భారతంలో భీష్ముడి గురించి అలా చెప్పాడు. మహానుభావుడు, కారణజన్ముడు, సమస్త శాస్త్ర పారంగతుడు. శరీరం విడిచిపెట్టాడా ఇక ఈ లోకానికి అలా చెప్పేవాడు లేడు. ఆయన శరీరంతో ఉండడమే పెద్ద ప్రయోజనం. అయిపోయింది, వెళ్ళిపోతాడు. ఇంకా తొందరగా పరిగెత్తుకుని వెళ్ళి ఆయన దగ్గర అన్ని వినన్నాడు. అందుకే మహాభారతం చదివితే శాంతి పర్వంతో మొదలు పెడతారు. భీష్మాచార్యుల వారు చెప్పిన శాంతి పర్వం చదివితే మనసుకి శాంతి కలుగుతుంది. అటువంటి శాంతి పర్వంలో మహానుభావుడు ఎన్ని చెప్పాడు. భీష్ముడంటే శ్రీకృష్ణ పరమాత్మకి ప్రాణం. మహాభారతానికి అంతటికీ కూడా మూలకందం ఆ భీష్ముడు. అటువంటి భీష్ముడు భక్తి అన్న మాట ఎంత గొప్పదో నిరూపించాడు. భీష్మస్తుతిలో భాగవతంలో పోతన గారు అజరామరమైనటువంటి పద్యరచన చేశారు. అసలు ఆ పద్యాలు అమృత భాండాలు. 1,00,00,000 రూపాయలు ఎందుకు పనికొస్తాయండి? ఆ ఒక్క పద్యం ముందు. కోటి కాదు, దిక్కుమాల కోటి, అక్కడ కోట్లు ఆ పద్యం ముందు పనికిరావు. అంత గొప్ప పద్యాలు ఇచ్చారు పోతన గారు. జాతి రుణపడింది పోతన గారికి. అంపశయ్య మీద పడుకున్న భీష్ముడు చేసిన స్తోత్రానికి నేపథ్యం ఉంది. ఆయన సర్వసైన్యాధిపతి, కురుసైన్యానికి. పాండవుల వైపు సారథ్యం ఒకటే చేస్తాను అర్జునుడికి, ఆయుధం పట్టనన్నాడు కృష్ణుడు. సర్వసైన్యాధిపతి, కురుసైన్యానికి భీష్ముడు. భీష్ముడిని వచ్చి అడిగారు, కృష్ణుడు ఆయుధం పట్టట్ట, ప్రతిజ్ఞ చేశాడు, నీ ప్రతిజ్ఞ ఏమిటని అడిగారు. భీష్మాచార్యుల వారికి తెలియదా కృష్ణుడు భగవానుడని? తెలుసు. తెలిసి ప్రతిజ్ఞ చేశాడు, కృష్ణుడితో ఆయుధం పట్టిస్తాను. కృష్ణుడు భగవంతుడని తెలిసున్న పరమభాగవతోత్తముడైనటువంటి భీష్ముడి ప్రతిజ్ఞ, కృష్ణుడి చేత ప్రతిజ్ఞా భంగం చేయిస్తాను. చెయ్యొచ్చా అలాంటి ప్రతిజ్ఞ? భీష్ముడు చేశాడంటే దాని వెనక ఏదో ఉంటుంది. అందుకే అటువంటి ప్రతిజ్ఞ చేశాడు. ఆశ్చర్యపోయేది, భగవానుడు కృష్ణుడు అని అంటాడు కదా, అటువంటి కృష్ణుడు చేసిన శపథం మరిచిపోయేట్టు చేస్తానంటున్నాడు, ప్రతిజ్ఞా భంగం చేయిస్తానంటున్నాడు భగవంతుడితో. యుద్ధం వచ్చింది. ఎదురుగుండా నించున్నాడు ధర్మరాజు, ఎదురుగుండా నించున్నాడు అర్జునుడు, ఎదురుగుండా నించున్నాడు భీష్మాచార్యుల వారు. ముందు రోజు ధర్మరాజు వెళ్ళి అడిగాడు శిబిరానికి, తాత 9 రోజులు అయిపోయింది యుద్ధం, ఒక్కడిని మేము చంపలేకపోయాం, నీవి బాణాలు కావు వర్షధారలు. తాత నువ్వు సర్వసైన్యాధిపత్యంలో ఉండగా విజయం కల్లా. తాత మేము ఎలా గెలుస్తామని అడిగాడంటే, నువ్వు ఎలా పడిపోతావు తాత అని అడిగాడు. భీష్ముడి లాంటి తాత ఎక్కడుంటాడు? ఆయన నవ్వన్నాడు, మనవడా నేను పడిపోవాలనే కదా నీ కోరిక, శిఖండిని ఎదురుగుండా పెట్టుకుని యుద్ధం చేయి. యుద్ధంలోంచి పారిపోతున్నవాడు, ఒకే కొడుకు ఉన్నవాడు,
నన్ను రక్షించమని అడిగినవాడు, అస్త్రం లేనివాడు, ధనస్సు విరిగినవాడు, యుద్ధంలోంచి పారిపోతున్నవాడు, నేను నీవాడన్నవాడు, ఆడదై పుట్టి మగవాడైనవాడు, మగవాడై పుట్టి ఆడదైనవాడు, ఆడదిగా ఉన్నవాడు ఎదురు నిలబడినప్పుడు అస్త్ర సన్యాసం చేస్తాను, ధనస్సు వదిలేస్తాను, కొట్టే తూట్లు కింద అన్నాడు. శిఖండిని తెచ్చి ఎదురు నించోబెట్టుకున్నాడు అర్జునుడు. ఆడదానిగా పుట్టి మగవాడిగా మారాడు. శిఖండి సామాన్యమైన బాణప్రయోగం కాదు. ఆయనే సామాన్యుడు కాడు. ఆఖరణ అశ్వత్థామ చేతిలో చచ్చిపోయాడు. ఆ శిఖండి ఎదురుగుండా నిలబడ్డాడు. భీష్ముడు ధనస్సు వదిలిపెట్టాడు. అర్జునుడు కొట్టేస్తున్నాడు బాణాలు. తూట్లు పడిపోయింది శరీరం. అప్పుడు దొల్లిపోయాడు రథంలోంచి కిందకి. అంతకుముందు 9 రోజుల యుద్ధంలో కృష్ణుడు సారథ్యం చేస్తున్నాడు. అర్జునుడు వెనక కూర్చున్నాడు. భీష్మాచార్యుల వారితో యుద్ధం జరుగుతోంది. ఇట్నుంచి వెళ్ళి పడుతున్న బాణాలే. అర్జునుడి దగ్గర నుంచి బాణాలు రావడం కనపట్టలేదు. సారథ్యం చేస్తున్న కృష్ణుడు తెల్లబోయాడు. ఏమిటి ఇంత గొప్పగా కొట్టేస్తున్నాడు, ఇన్ని బాణాలు కొట్టేస్తున్నాడు, ఏమైపోయాడు అర్జునుడని వెనక్కి తిరిగి చూశాడు. ఏది పూచిన మోదుగు చెట్టయి ఉన్నాడు అర్జునుడు. నెత్తుటి ధారలతో అలా కొడుతున్నాడు భీష్ముడు. భీష్ముణ్ణి నిగ్రహించే శక్తి అర్జునుడికి మాత్రం ఎక్కడిది? స్వచ్ఛంద మరణం వరం, సకల శాస్త్ర పారంగతుడు, గురువు పరశురాముడంతటి వాడు ఆయన ముందు నిలబడలేకపోయాడు. వశిష్ఠ మహర్షి యొక్క శిష్యుడు రామచంద్రమూర్తి ఎలాగో భీష్ముడు కూడా అలా గురువునే గెలిచినటువంటి వాడు, అసాధారణ ధర్మమూర్తి. అటువంటి వాణ్ణి ఎవరు కొట్టగలరు? ఆయనే చెప్పాడు ధర్మరాజుతో, సమస్త దేవతలు కలిసి నీతో వచ్చినా నన్ను నిర్జించలేరు. నా చేతిలో ధనస్సు ఉన్నంతసేపు నాది విడిచిపెడితే కొట్టేయండి, శిఖండిని పెట్టండి, విడిచిపెడతానన్నాడు. బాణ పరంపరలు కొడుతున్నాడు భీష్ముడు. అర్జునుడు యుద్ధం చేయలేకపోతున్నాడు. వెనక్కి తిరిగి చూశాడు కృష్ణ పరమాత్మ. అరేరే, నన్ను నమ్ముకున్న భక్తుడు, నేనున్నాననుకుని కృష్ణుడు సారథ్యం చేస్తున్నాడని నమ్ముకున్నాడు. ఏది అలా కొట్టేస్తున్నాడు భీష్ముడు. ఆగలేకపోయాడు. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఉరికిన నోర్వక నుదరంబులో నున్న జగముల వ్రేగున జగతి కదుల చక్రంబు చేబట్టి చనుదించు రయమునపైనున్న పచ్చని పటముజార నమ్మితి నాలావు నగుబాటు చేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు మధ్యునయటంచు మద్ది శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు అని చెప్పాడు అంపశయ్య మీద పడుకొని. ఆనాడు నేను యుద్ధంలో అర్జునుడిని కొట్టేస్తుంటే అర్జునుడి వంక చూసి తనని నమ్ముకున్న భక్తుడు ఇంత బాధపడిపోతున్నాడే, భీష్ముడిని నిగ్రహించలేకపోతున్నాడని, అరేరే నేను చక్రం పట్టనని ప్రతిజ్ఞ చేశానన్న ప్రతిజ్ఞ కూడా మరిచిపోయి భక్తుణ్ణి రక్షించుకోవడానికి ఒక్కసారి రథంలోంచి దూకేశాడు. ఆ దూకేసేటప్పటికీ ఎగిరి దూకితే పోతన గారి యొక్క శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం. కుప్పించి ఎగసిన ఆ దూకడం కూడా పగ్గాలు విసిరి పారేసి ఆ పక్కన దండి పట్టుకుని ఎగిరి దూకేస్తే కుండలాలిలా ఊగితే ఆకాశం అంతా కాంతి కప్పేసింది. కడుపులో లోకాలన్నీ ఉన్నాయేమో ఇలా ఊగిపోయేట. గబగబా భీష్ముడి మీదకి వెళ్ళిపోతుంటే పైన వేసుకున్న ఉత్తరీయం జారి కింద పడిపోయింది. పట్టనన్నవాడు చక్రం పట్టుకుని చంపేస్తానని వెళ్ళిపోతుంటే అర్జునుడు రథం దిగి పరిగెత్తుకొచ్చి బావా బావా, అర్జునుడు చేతకాని వాడైతే కృష్ణుడు చక్రం పట్టుకున్నాడంటుంది. ఆ కోపం ఏమిటి బావా, చక్రం వదిలేయి, చక్రం వదిలేయి అని వెంటబడుతున్నట్ట. నన్ను నమ్ముకున్న అర్జునుణ్ణి ఇలా కొడతావా? ఏనుగు కుంభస్థలం మీదకి దూకి సింహం తన యొక్క పంజాతో కొట్టి చీల్చి ముత్యములను చెల్లాచెదరు చేసినట్టు వాళ్ళ నీ గుండెలు చీల్చేస్తానని చక్రం పట్టుకుని నా రథం మీదకు పరిగెత్తుకొచ్చిన కృష్ణుడున్నాడే, భక్తుడి కోసం తన ప్రతిజ్ఞ కూడా మరిచిపోయి చక్రం పట్టేసిన వాడు నాకు రక్ష అని చెప్పుకున్నాడు. భక్తుల పాలిట అంత వశవర్తి, వశుడైపోతాడంటే భీష్ముడు నిరూపించాడు. అది భీష్ముడు ఈ లోకానికి పెట్టిన భిక్ష. అందుకు మహానుభావుడు చెప్పాడబ్బా, ఏమి లొంగిపోతాడు. హయరింఖాముఖ ధూళి ధూసర పరిన్యస్తాల కోపేతమై రయజాత శ్రమతోజ బిందుయుతమై రంజిల్లు నిమ్మోముతో జయమం పార్థునకిచ్చు వెట్కనని నా శస్త్రాహుతించాలనొచ్చియో బోరించు మహానుభావు మదిలో చింతింతున శ్రాంతమం త్రిజగన్మోహన నీలకాంతితను ఉద్దీపింప ప్రాభాత నీరజ బంధు ప్రభవైన చేలము పయన్ రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖారవిందమచ సేవ్యంబై విజృంభింప మా విజయుంచేరుడు వన్యకాడు మది నావేశించు నెల్లప్పుడు అంటాడు. ముందు పెడుతున్నటువంటి గుర్రాల యొక్క డెక్కల నుంచి పైకి రేగినటువంటి ధూళి తన ఒళ్ళంతా పడిపోతే
ఎక్కడో దివ్యలోకాలలో విహరించి అనుగ్రహించవలసినటువంటి స్వామి అంత మట్టి ఒంటి మీద పడిపోతుంటే గుర్రాల పగ్గాలు పట్టుకుని వాటినన్నింటినీ కూడా నడుపుతుంటే చెమట పట్టేసి చెమట మీద మట్టి అంటుకుపోయి ఇలా అనుకోవడానికి కూడా సమయం లేకుండా బాణ పరంపరలు వచ్చి పడిపోతుంటే ముఖం మీదంతా వెంట్రుకలు పడిపోయి అర్జునుణ్ణి రక్షించుకోవడానికి అంత జాగ్రత్తగా సారథ్యం చేసి కాపాడినటువంటి పరమాత్మ నన్ను రక్షించుగాక అంటాడు భీష్ముడు. అది భక్తపరాధీనుడు అంటే. అందుకొకదు కురుక్షేత్ర సంగ్రామం అయిపోయిన తర్వాత యుద్ధాన్ని తీసుకెళ్లి నించోబెట్టి అర్జున నీ సామాన్లు ఏమైనా ఉంటే తీసుకుని దిగిపోయి దూరంగా వెళ్ళిపో అన్నాడు. ఏం బావా అన్నాడు. చూద్దుగానివిలే వెళ్ళన్నాడు. అన్నీ తీసుకుని అర్జునుడు దూరంగా వెళ్ళి నించున్నాడు. పతాకం మీద స్వామి హనుమని స్వామి మీరు బయలుదేరండి అన్నారు. హనుమ వెళ్ళిపోయారు. కృష్ణ పరమాత్మ పగ్గాలు వదిలేసి ఒక్క దూకు దూకి వెళ్ళారు. అంతే భగ్గున కాలిపోయింది రథం. అర్జునుడు తెల్లపోయి అడిగాడు, బావా రథం అలా కాలిపోయింది అన్నాడు. ఇప్పుడు కాలడం ఏమిటి, ఎప్పుడో కాలిపోయింది. భీష్మ, ద్రోణ, కృపాచార్య, కర్ణ, అశ్వత్థామ వంటి వీరులు ప్రయోగించినటువంటి అనేక అస్త్రముల చేత ఈ రథం తగలబడిపోయింది. నువ్వు లోపలున్నావని ఆపే నిన్నాళ్ళు. అయిపోయింది యుద్ధం, విజయం కట్టబెట్టాను, రథం కాలిపోవడానికి అనుమతించానన్నాడు. అంతటి మహానుభావుడు, అంతటి భక్తరక్షణ కలిగినటువంటి వాడు. ఆయనని స్మరిస్తే చాలు, ఆయనని భక్తితో ఆర్తితో ఒక్కసారి పిలిస్తే చాలు పరిగెత్తుకొచ్చేటటువంటి లక్షణం ఉన్నవాడు. ఎంత కిందకొస్తాడు అన్నది చెప్పడం నా సాధ్యమయ్యే విషయం కాదు. అది భాగవతం నిరూపించింది. భక్తి ఎందు ఆయన ఎందు కలిసిపోవడం ఒకటే ప్రయోజనం కాదు, ఎంత కిందకొచ్చేస్తాడంటే పరాధీనత ప్రకటిస్తాడు. అంటే భక్తుడు చెప్పినట్టు చేస్తాడంతే. ఒక్కొక్కచో భక్తుడు చెయ్యవలసింది తాను చేస్తాడు, తాను చెయ్యవలసిన చోట భక్తుడిని కూర్చోబెడతాడు. అదొక విచిత్రమైనటువంటి లక్షణం భగవంతుని. అంటే అంత దిగజారిపోవడం అన్నది ఇంకా మనం ఎక్కడ చూడం లోకంలో. అంత కిందకు వచ్చేస్తాడు. దిగజారిపోవడం అంటే నా ఉద్దేశం ఏదో చెయ్యకూడని పని అని కాదు నా ఉద్దేశం. అంత కిందకి వచ్చి వశవర్తి అవుతాడు. అందుకే మోక్షసాధన సామాగ్ర్యాం భక్తిరేవ గరీయసి అన్నారు శంకర భగవత్పాదులు. వామనమూర్తి వృత్తాంతంలో అదితి వ్రతం చేసింది, భర్త చెప్పినటువంటి వ్రతం చేస్తే ఎదురుగుండా ప్రత్యక్షమయ్యాడు. చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయై వాపుచ్చి మందమధురాలాపంబల పగడనదితి లక్ష్మీనాథున్నన్నారు పోతన గారు. మహానుభావుడు ఏమి అనుభవించారు. నోట మాట రాలేదుట, నోటితో పాయసం తాగవలసింది కళ్ళతో తాగినట్టు భగవంతుడి యొక్క రూపాన్ని కళ్ళతో తాగేసిందిట. వెంకటేశ్వర స్వామి మూర్తిని మనం చూసి అలా పొంగిపోతామో అలా పొంగిపోయి కళ్ళతో జుర్రుకుందిట. ఏం కావాలన్నాడు. నా బిడ్డల రాజ్యాన్ని బలిచక్రవర్తి అపహరించాడు, మళ్ళీ ఇమ్మంది. ఆయన అన్నాడు, నువ్వో వరం అడిగావు, నేనో వరం అడుగుతానన్నాడు. ఏం కావాలంది. నీ కోడండ్రును నీ కుమారవలులు నీనాథుడు నీవును సంశ్లోకింపన్ సతులుం పతుల్ సమ్మోదింప రాత్రించరులు శోకింపన్ భవదీయ గర్భమున తేజోమూర్తి జన్మించదన్ నాకున్ వేడుక పుట్టే నీ సుతుడనై నర్తించి వర్తింపగా. అమ్మా అలాగే ఇప్పిస్తాను, కానీ రాజ్యం నీ కడుపున కొడుకుగా పుట్టాలనుందమ్మా. అమ్మా అని పిలిచి ఆడుకుంటాను, నీ కడుపులో నన్ను ఉంచుకుంటావా అమ్మా అని అడిగాడు. ఏమి స్వామి, అంతటా నిండి నిబిడీకృతమైపోయిన వాడు అదితి కడుపులో పడుకోవాలని కోరుకున్నాడు. కోరుకుని పుట్టాడు. అమ్మా నీ కొడుకులు, నీ కోడళ్ళు, నీ నాథుడు, నీ బంధువులు అందరూ సంతోషించేటట్టుగా నీ చారిత్రం ప్రఖ్యాతి పొందేట్టు చేస్తాను, రాజ్యం ఇస్తానమ్మా అన్నాడు. పుట్టాడు. ఎంత కిందకొచ్చాడు. అదితి అడిగిన వరాన్ని తీర్చాలి. అవతల ప్రహ్లాదుడికి మనవడు, పరమభక్తి తత్పరుడు, చెయ్యకూడని పనిచేశాడు. ఇంద్రపదవికి కాలం పూర్తి కాకుండా ఇంద్రపదవిని ఆక్రమించాడు గురువుగారి అనుగ్రహంతో, శుక్రాచార్యుల వారు చేయించినటువంటి యాగం చేత. కాబట్టి ఇప్పుడు ఆ ఇంద్రుడికి రాజ్యం ఇప్పించాలి. ఆయన లక్ష్మీనాథుడు. అటువంటి లక్ష్మీనాథుడు బలిని చంపలేడు, ఇంద్రుడి కోరిక తీర్చకుండా ఉండలేడు. ఆయనకి రాజ్యం ఇవ్వాలి, బలి దగ్గర రాజ్యం పుచ్చుకోవాలి. యుద్ధం చేయకూడదు, చంపకూడదు. ఎలా? ఇంతటి లక్ష్మీనాథుడు వామనమూర్తి అయి 3 అడుగుల పుట్టి బ్రహ్మచారి అయి ఏమీ లేనివాడిలా చేతులు చాపి ప్రార్థన చేసి యాచించి పుచ్చుకున్నాడు. శుక్రాచార్యుల వారు చెప్పేశాడు బలిచక్రవర్తికి, వచ్చినవాడు సామాన్యుడు కాడురా, శ్రీ మహావిష్ణువు వచ్చాడు, 3 లోకాలు ఆక్రమించేస్తాడు, ఇవ్వకురా 3 అడుగులు అన్నాడు. ఆయన అన్నాడు, అసలు లోకంలో ఎప్పుడైనా లక్ష్మీనాథుడైన వాడు చెయ్యి చాపి ఎవరినైనా అడగడం ఉందా? లేదుగా. కాబట్టి పోతే పోనీ రాజ్యం నాకు పర్వాలేదు. ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతిపై పాలిండ్లపై నూత్నవర్యాచందు కరంబు క్రిందగుట ఆపై నా కరంబుంట మేల్ కాదే రాజ్యము గిజ్జమున్ సతతమే కాయంబు నాపాయమే.
ఏం చెయ్యి ఆ చెయ్యి అందరూ ఏ శ్రీ మహాలక్ష్మి యొక్క కరుణాకటాక్షాన్ని కోరుకుంటారో ఆ లక్ష్మీదేవి యొక్క శరీరం మీద ఆయన చెయ్యి పడుతుంటే ఆవిడ పులకరించిపోతుంది. ఆదిన్ శ్రీసతి కొప్పుపై ఆవిడ కొప్పు మీద చెయ్యేస్తాడు. ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పవిట కొంగు పట్టుకుంటాడు. గజేంద్ర మోక్షంలో పట్టుకోవాలా? కాబట్టి అంశోత్తరీయంబుపై ఆయనే కపోలతటిపై బుగ్గలు పట్టుకుంటాడు. పాలిండ్లపై నూత్న మర్యాదంచెందుకరంబు క్రిందకుట. నూత్న మర్యాదంచెందుకరంబు. పోతన గారు ఎంత పెద్ద మాట వేశారో. నూత్న మర్యాద అన్న మాటకు అర్థం ఏంటంటే గురువుగారు శిష్యుడు కలిసి వెళ్ళిపోతున్నారు అనుకోండి, నాయన వేదాంతం చెప్పాడు, అనుభవంలోకి తెచ్చుకోలేదు కాబట్టి మెట్ట వేదాంతం అయింది. కాబట్టి ఎప్పుడైనా సరే తానుగా ఉండి సుఖాన్ని అనుభవించాలనేటటువంటి భావన చేత అనుభవించినది ఏదైనా కామము పాషాణం చేస్తుంది మనిషిని. ఎందుకంటే అది ఉన్నన్నాళ్ళు బాగుంటుంది. ఏ వస్తువు సుఖానికి అలవాలమో అది పోయినా ఏడుపే. అది దాని యందు చాలా ప్రీతి కాబట్టి అది జారిపోతుందేమోనని మనసులోంచి భయం. నాకిది ఇంత బాగుంది, ఇది జారిపోతే అది భయం. అది కామము కింద నిలబడిపోయిందని గుర్తు. భక్తికి అది ఉండదు. భక్తి యందు దేనిని ప్రేమించాడో దానిలో కలిసిపోతాడు. అందుకే రెండుగా బయలుదేరి ఒకటిలోకి చేరుతాడు. మీకు నేను ఆ ఉదాహరణ చెప్పాలి అంటే, ఒక నీటిలోకి రాతి ముక్కని వేశాను అనుకోండి, ఎన్నాళ్ళైనా నీళ్లలో రాయి ముక్క రాతి ముక్కగానే ఉంటుంది, కలవదు. నేను నీళ్లలోకి కొంచెం పంచదార వేశాను అనుకోండి, కొంతసేపటికి నీళ్లలో పంచదార కలిసిపోతుంది. రెండుగా బయలుదేరి ఒకటిలోకి చేరిపోతుంది. చేరిపోయి ఇప్పుడు విడదీయడానికి వీలు లేదు. విడదీయడానికి వీలు లేకుండా తత్వస్తువునందు ఈ వస్తువు చేరిపోతుంది, ఏకమైపోతుంది. అలా ఏకమైపోవడానికి పనికొచ్చేది ఏది ఉందో దానిని మాత్రమే భక్తి అని పిలుస్తారు. అందుకే భక్తి యందు సత్వగుణం ఉంటుంది తప్ప భక్తి రజోగుణ తమో గుణాలతో కూడుకుని ఉండే అవకాశం ఉన్నప్పటికీ అది ఆదరణీయమైన భక్తి కాదు. ధర్మరాజు గారితో మాట్లాడుతూ నారదుడు ఒక మాట చెప్తాడు. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిం శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రింగంటి మెట్లైన నుద్ధా మధ్యాన గరిష్ఠులైన హరిచందన్వచ్చు ధాత్రీశ్వర అంటాడు. భగవంతుణ్ణి చేరుకోవడానికి మార్గాలు చాలా ఉన్నాయి. అందులోనే నారదుడు అంటాడు, కామోత్కంఠత గోపికల్, కామంతో గోపికలు పట్టుకున్నారు. భయమునన్ కంసుండు, భయంతో కంసుడు పట్టుకున్నాడు. వైరక్రియా సామగ్రిం శిశుపాల ముఖ్య నృపతుల్, శత్రుత్వంతో శిశుపాలుడు మొదలైన వాళ్ళు పట్టుకున్నారు. ప్రేమన్ మీరలు, ఓ పాండవులారా మీరు ప్రేమతో పట్టుకున్నారు. నారదాదులం మేము భక్తితో పట్టుకున్నాం. భక్తి మేము ఎట్లయినా ఏ మార్గంలోనైతేనే ఆయన్నే తలుచుకున్న కారణం చేత చివరికి ఆయనలోనే కలిసిపోతాడు. హిరణ్యకశిపుడు కలిసిపోలా, కంసుడు కలిసిపోలా, శిశుపాలుడు కలిసిపోలా, గోపికలు కలిసిపోలా. కానీ ఆదరణీయము కాదు. బతికున్నంత కాలం భగవంతుడికి విరోధం పెట్టుకుని బతకడం చావడం, చచ్చిపోవడం బ్రతికేయడం. నేనన్న మాట మీరు బాగా పట్టుకున్నారో లేదో, అదే భాగవతం కథంతా. ఒకడిని అన్నారు అశరీరవాణి అంటే వేదం. అశరీరవాణి అంది, ఓరి పిచ్చివాడా నువ్వు ఈవిడ్నింత సంతోషంగా రథంలో తీసుకెడుతున్నావురా దేవకీదేవిని, తుష్టయగు భగిని మెచ్చగా ఇష్టుడవై రథము నిడిపెదెరుగవు మీదన్ శిష్టయగు ఈతలోదరి అష్టమ గర్భంబు నిన్ను హరించుతుమి. ఇంత సంతోషంగా చెల్లెలి దేవకీదేవిని బావగారు వసుదేవుణ్ణి కూర్చోబెట్టి రథం తోలుతున్నావు కదా, ఈమెకి 8వ గర్భంలో పుట్టేటటువంటి వాడి చేతిలో నువ్వు మరణిస్తావుంది. కంసుడంటే కామం, అష్టమ గర్భం అంటే సమాధి. అష్టాంగయోగంలో సమాధి స్థితి యందు ఇక కామం ఉండదు. భగవంతుడితో కలిసిపోయి విశేషానందాన్ని పొందుతాడు. అక్కడ ఉండడు. అది భాగవత సారాంశం తాత్వికంగా. కాబట్టి ఈ పిల్లకి 8వ పిల్లవాడు పుట్టినప్పుడు నువ్వు ఉండవు అంది. అనగానే చెల్లెల్ని జుట్టు పట్టి కిందకి ఇచ్చి చంపేస్తానన్నాడు. అక్కడ ప్రారంభమైంది భాగవతం. కృష్ణ కథ అనేటప్పటికీ అసలు కృష్ణుడు పుడతాడు కాబట్టి మొట్టమొదటి నుంచి పిల్లనే చంపేస్తాను, మూలాన్ని తీసేస్తానని మొదలుపెట్టాడు. ఇది భాగవతం ఏర్పడడానికి మొదలు. ఇప్పుడు నిజంగా కంసుడు 8వ గర్భం వరకు వేచి ఉన్నాడు అనుకోండి, ఎన్నాళ్ళు హాయిగా బతకచ్చు. ఒక్కొక్క గర్భానికి మధ్యలో ఆయుగంలో ఉన్నటువంటి వ్యవధానాన్ని తీసుకుంటే కనీసంలో కనీసం వాడు 1.5 సంవత్సరాలంటే 12 సంవత్సరములు హాయిగా జీవించవచ్చు, ఏమీ ఇబ్బంది లేదు. కానీ
ప్రతి క్షణం చచ్చిపోతూ బతికాడు. ఆఖరికి సుడియుచు గిదుకుచు వాలుచు కూర్చుండి లేచి అనవరతంబున్ హరితలచి తలచి తలచి హరిమయముగ చూచ కంసుడు ఆరనియలుకన్. కూర్చుని లేచి తిని తిరుగుతూ అమ్మో కృష్ణుడు వచ్చేస్తాడు, అమ్మో కృష్ణుడు వచ్చేస్తాడు, చచ్చిపోయి 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 కృష్ణుడి చేతిలో చచ్చి బతికేశాడు. ఆ భక్తి కావాలా? బతికున్న నాళ్ళు సంతోషంగా ఈశ్వరుణ్ణి ఆరాధిస్తూ సుఖదుఖములను అనుభవించి చిట్ట చివరన పరమేశ్వర పదాన్ని చేరుకోవడం కావాలా? అది సాత్విక భక్తి. ఆ సాత్విక భక్తిని మనుష్యుడు కోరుకోవాలి. ఆ భక్తి యొక్క చరమ ప్రయోజనం ఏమిటి అంటే, ఆ భక్తి యొక్క చిట్ట చివరి స్థితిలో ఇక భగవంతుడు తను అని రెండు పదార్థములు ఉండవు. భగవంతుని యందు ఐక్యమైపోయి ఒకటిగా మిగిలిపోతాడు. శంకరులు అందుకే శివానందలహరి చేస్తూ అంకోలం నిజ బీజ సంతతి రయస్కాంతో ఫలం సూచిక సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే అంటారు. భక్తి చిట్ట చివరికి ఏ స్థితిని పొందుతుంది అంటే సముద్రంలో కలిసిపోయిన నది అయిపోతుంది. నది సముద్రం దాకా వెళ్లే వరకు వేరు, సముద్రంలో కలిసిపోయాక ఇక నది సముద్రం లేవు, ఒక్కటే. సముద్రంలో కలిసిపోయిన నది ఎలా ఉంటుందో భక్తి యొక్క చరమ స్థితి అలా ఉంటుంది. అందుకే మహాభక్తురాలైనటువంటి కుంతి భాగవతంలో కృష్ణుణ్ణి ఏమడిగిందంటే, అది కావాలంటే ఒకటి పోవాలి. ఏది పోవాలంటే మోహం పోవాలి. అందుకే యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్యా ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అచ్చాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వర. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశ దహన లోకేశ్వర దేవతానీక బ్రహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్ మృక్యద త్రుంపవే భవలతల్ విచ్చాను కంపానిధి అని అడిగింది. త్రుంపవే భవలతల్, ఈ సంసారం అనే తీగల్ని కోచేయి. యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్యా. నన్ను ఇంక అనుగ్రహించాలి, నాకెప్పుడూ సుఖాలు కావాలన్న కోరిక నాకొద్దు. సుఖం కలగని దుఃఖం కలగని నాకేం బెంగలేదు ఈశ్వర. ధూర్జట్ అంటాడు కాళహస్తీశ్వర శతకంలో, నిన్ను సేవింపగ నాపదల్పడమని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని సంసార మోహంబు పైగలగల్గని జ్ఞానము గల్గని గ్రహగతుల్ కుందింపని మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర. లోకుల్నంగని మెచ్చని అలుగని లోలోన నిందించని చీకాకున్బడని మహాత్ముడనని జేలొగ్గని మూకీభావమునం తిట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండి నేను అంతే చాలును శంకర అంటాడు. అదిగో ఆ భావనకి ఎదిగిపోతే భక్తి యొక్క చరమస్థితి. కాబట్టి నన్ను రక్షించాలి, కృష్ణుడు కావాలన్న భావన కూడా నాకొద్దు. యాదవులందు పాండు సుతులందు వీళ్ళు కొడుకులు నన్ను ఉద్ధరిస్తారన్న భావన నాకొద్దు. ఉద్ధరేణ ఆత్మానాత్మానం, నన్ను నేను ఉద్ధరించుకోవాలి. కాబట్టి యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్యా ఘనసింధువు చేరిడి గంగ భంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ వృత్తి అచ్చాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వర. నిత్య ప్రార్థనా పద్యం ఇది. రోజు ఈశ్వరుడి దగ్గర చెప్పాలి. అసలు గంగకి దారి ఎవరు చూపించారు? ఎక్కడో పుట్టినటువంటి గంగ రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుతు జంఘలించుతున భో భాగము నుండి జారం గంగమ్మను దల్చితే శరమునన్ రంజిల్లుతున్ శంకర. ఆకాశంలోంచి పరమశివుడి యొక్క తల మీద పడి అక్కడి నుంచి ప్రవహించి ప్రవహించి ఎవరు దారి చూపించారని వెళ్ళి సముద్రంలో కలిసిపోయింది. భావనలనేటటువంటివి ఎప్పుడూ కదిలి 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 పరమాత్మ వైపుకి వెళ్ళాలి. భక్తి అన్న మాటలో ఉండేటటువంటి సూక్ష్మమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. భక్తి అన్న మాటకు అర్థం ఎప్పుడూ పూజామందిరంలో కూర్చోవడమో పూజా సంభారముల చేత అర్చన చెయ్యడమో కాదు. అది పిందె యొక్క స్థితి. పిందెగా ఉండగా స్థితి ఉంటుంది. పండిపోవడం అని ఒక మాట, ఆయన పండిపోయారండి జీవితంలో అంటారు. మనకు అన్నీ రెండే వాడతాం. ఆయన చల్లగా ఉండాలండి అంటాం, ఆయన పండిపోయారండి అంటాం. పండిపోవడం అన్న మాటకు అర్థం ముచికని తనంత తాను విడిచిపెట్టేయాలి. ఇక లోపల పుల్లగా ఉండకూడదు, మొత్తం రసం అయిపోయి తీయగా అయిపోవాలి. అది పండిపోవడం. ఆ పండిపోవడం అన్న మాటకి భక్తిలో చిట్ట చివరి అర్థం ఏది అంటే, నాకు పూజామందిరం పక్కన ఎదురుగుండా భగవంతుడుండాలన్న భావన ఉండదు. ఉండని స్థితిలో ఏది ఉంటుంది అంటే అన్నీ భగవత్ సంబంధమైన స్మరణలుగా మారిపోతాయి. వెంకటేశ్వర సుప్రభాతంలో నిజానికి చిట్ట చివర ఇదే అడుగుతారు.
అహం దూరతస్తే పదంభోజ యుగ్మ ప్రణామిచ్చయా గచ్చ సేవాంకరోమి సకృచ్చేవ యా నిత్య సేవా ఫలం తం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ. ఎన్నాళ్ళు తిరుమలెడతావు? నీ దగ్గర డబ్బులున్నాయి కదా అని అస్తమానం అదే పనిగా వెళ్ళిపోతే అక్కడ భక్తులు 24 గంటలు నించోవాలి. ఒకసారి ఈశ్వరుణ్ణి చూసి ఒకసారి అష్టదళపాద పద్మారాధన సేవ చేసి నువ్వు వస్తే తిరిగి అస్తమానం టిక్కెట్టు కట్టడం కాదు, చెయ్యవలసిందేది అంటే ఒక్కొక్క పువ్వు నీ జీవితంలో సమర్పించడానికి అర్హత పొందాలి. అహింసా ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహ సర్వభూత దయా పుష్పం క్షమా పుష్పం విశేషత. ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క గుణం, ఆ గుణములు నీలో ఉండి ఆ గుణములన్న పువ్వులు వెంకటేశ్వరుడి పాదముల మీద పెట్టి నీ జీవితంలో ఎప్పటికో అప్పటికి అష్టదళ పాద పద్మారాధన నిజంగా పూర్తి చెయ్యాలి. బాహ్యంలో ఎన్నాళ్ళు చేస్తావు? అస్తమానం ఇక్కడికొచ్చి నీ సేవ చెయ్యడం కాదు వెంకటేశ్వర. అహం దూరతస్తే పదంభోయుగ్మ ప్రణామిచ్చయా గచ్చ సేవాంకరోమి. కాకినాడ నుంచి వెంకటాచలం వచ్చి సేవ చేశా, అది కాదు నా జీవితానికి కావలసింది. వచ్చి ఇక్కడికొచ్చి నీ సేవ చేయడం, ఏదో సేవ నీ దర్శనం చేయడం కాదు. నేను ఎక్కడ ఉన్నా నా జీవితంలో నా ప్రతి ఊపిరి నీ సేవ కావాలి. అలా నన్ను అనుగ్రహించు. పదాంభోజ యుగ్మ ప్రణామిచ్చయా గచ్చ సేవాంకరోమి సకృచ్చేవ యా నిత్య సేవా ఫలం తం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ. ప్రతినిత్యం నిన్ను సేవించే అనుగ్రహం ఇయ్యి. ఎలా? శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో చెప్పారు. జపో జల్పశిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యాక్రమణమశనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశ సపర్యాపర్యాయస్తవ భవతు ఎన్నే విలసితం. పండిపోతున్న భక్తి అన్న మాటకు అర్థం అది. జపో జల్ప మాట్లాడుతున్నాడు అనుకోండి, 84 లక్షల జీవరాశుల్లో మాట ఉన్నది ఒక్క మనుష్యుడే. నాకొక్కడికే మాట ఉంది, నాకొక్కడికే భగవంతుడు స్వరపీఠికనిచ్చాడు. మాట్లాడగలిగిన శక్తి ఇచ్చిన పరమేశ్వరుడు దీన్ని నేను ఎలా వినియోగిస్తున్నానో చూస్తున్నాడు. కాబట్టి నా నోటి వెంట ఇతరులు భయపడే మాటలు రాకుండుగాక, ఇతరులకు అభ్యున్నతి శాంతి కల్పించే మాటలు వచ్చుకాక. ఎవడు శక్తినిచ్చాడో ఆ శక్తినిచ్చిన వాడిని గుర్తు తెచ్చుకుని మాట్లాడడం ఈశ్వరుడికి నైవేద్యం. నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట నైవేద్యమే. నీ చేతులు కదిలితే భగవంతుని యొక్క భావనలు లోపల పట్టక కదిలిపోతుంటే కదులుతున్నాయి చేతులు. ఆ కదులుతున్న చేతులు ఈశ్వరుడికి పట్టిన భంగిమలు. సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్య. ఏం చేస్తున్నా భగవంతుణ్ణి స్మరిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన నడిచిన నడక అంతా ఈశ్వరుడి ప్రదక్షిణలు. క్రమణమశనాద్యాహుతి విధి. తాను అన్నం తింటే కడుపుకి తింటున్నానని తినడం. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం. ఇక్కడ అగ్నిహోత్రం ఉంది, దీనికి హవిస్సు ఇవ్వాలి. అందుకని 5 మాటలు నేతి అన్నాన్ని పంటికి తగలకుండా నాలిక మీద పెట్టుకుని హవిస్సు ఇచ్చి మింగాడు ముందు. అంటే ఆయన కూర్చుని వెళ్ళాడు, భోజనం చేశాడంటే యజ్ఞం చేసి వెళ్ళినటువంటి గుర్తు. అందుకే ఒక మహాపురుషుడు వచ్చి అన్నం తిన్నాడు అంటే ఆ ఫలితం ఉత్తినే పోదు. ఊరకరారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లను కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటాడు గర్గుడొస్తే నందుడు భాగవతంలో. కాబట్టి భక్తి అన్న మాటకు అర్థం వివేకానందుడు చెప్పినట్టు పూజామందిరంలో పూజ మొదలు పెట్టడం తప్పు కాదు, పూజామందిరంలో చచ్చిపోవాలనుకోవడం తప్పు. ఈ భూమండలమంతా నీకు పూజామందిరం కావాలి. అంతటా అన్ని చోట్ల ఈశ్వరుణ్ణి చూడగలిగినటువంటి శక్తి మనసులో ఉద్భుతమైతే, అంతటా భగవంతుడు కనపడితే, అన్ని చోట్ల అన్నిటినీ చూసి భక్తితో మనసు పులకరించగలిగితే, అటువంటప్పుడు అటువంటి భక్తికి పరాకాష్ఠ ఏమి? ఆ పండిపోయిన భక్తికి అర్థం ఏమి అంటే చిట్ట చివర వాడు ఒకటిలోకి చేరిపోతాడు. ఇక 2 ఉండవు. వీడు వాడిలోకి చేరిపోతాడు. అదే మిగిలిపోతుంది, ఆ తత్వ మిగిలిపోతుంది. తత్వమసి మహావాక్యం యజుర్వేదానికి అది మహావాక్యం. దక్షిణ దేశానికి శృంగేరి పీఠానికి అదే తత్వం అసి. అది ఇది అయి ఉన్నది. వాడు నీవై ఉన్నావు అంటే బ్రహ్మమే జీవుడై ఉన్నాడు, లేదా జీవుడు బ్రహ్మమైనాడు. ఆ స్థితిని పొందేస్తాడు. అది జీవన్ముక్తి అంటారు. శరీరంతో ఉండగానే ఆ స్థితికి వెడతాడు. శరీరం పడిపోతే విదేహముక్తి అంటారు. ఒకప్పుడు కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వంటి మహాపురుషులు పొందినటువంటి స్థితి. పల్లకీలో కూర్చుంటే సమాధిలోకి వెళ్ళిపోయేవారు. ఒక శ్లోకం చెప్పండి అంటే సుధా సింధోర్ మధ్యే అంటే తలవాలిపోయేది.
అలా ఉండిపోయేవారు కాసేపు. ఇక్కడ దర్శనం అయ్యేది. సమాధిలోకి వెళ్ళిపోయి మళ్ళీ కాసేపటికి కళ్ళు విప్పి ఆ మాట చెప్పి మళ్ళీ తర్వాత మాట చెప్పేవారు. నిత్యము సమాధి స్థితి ఎందు ఉండేవారు. అలా అటువంటి స్థితికి వెళ్ళి అవలీలగా శరీరాన్ని విడిచిపెట్టి పరబ్రహ్మముగా అంతటా నిండి నిబిడీకృతమైపోతారు. ఆ స్థితి పరాకాష్ఠ. అది ఎక్కడి నుంచి వస్తుందంటే భక్తి యందు ఉద్భుతమవుతుంది. భక్తికి చివరి స్థితి. ప్రారంభం రెండుగా ఉంటుంది కాబట్టి పూజ తప్పు కాదు, మొదలు పెట్టవలసిందే. కానీ బ్రతికున్నన్నాళ్ళు అదే భక్తి అనుకుంటే తప్పు. అందుకే శంకరాచార్యులు వారు శివానంద లహరి చేస్తూ గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలై శైలీ చ భ్రమతి కుసుమర్ధం జలమతి సమర్ప్యై చేత సరసితమానాధవమతే సుఖేనా వస్తాతుం జనయ్య నజానాతి కిమహో అన్నారు. ఎన్నాళ్ళు కొండలెక్కుతావు, మారేడు దళాలు తెస్తావు, ఎన్నాళ్ళు సరోవరాల్లోకి ఎడతావు, తామర పూలు పట్టుకొస్తావు, ఎన్నాళ్ళు చెట్లు ఎక్కుతావు, పువ్వులు కోస్తావు. ఓరి పిచ్చివాడ జడమతి, నీకు అర్థం కావట్లేదు. ఇది కాదు ఈశ్వరుడికి చివరి స్థితి. ప్రారంభానికి ఆ పూజ అంతటా ఇందుగలడందులేడిని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెతకి చూచిన అందందే గలడు దానవగ్రని వింటే అన్న స్థితిని పొంది అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అన్న స్థితి యందు నువ్వు నిలబడగలిగితే అద్వైతానుభూతికి వెళ్ళడానికి చిట్ట చివరిది భక్తి యొక్క పరాకాష్ఠయే. భక్తి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఇలా భక్తితో బ్రతకడం అంటే ఎప్పుడూ ఈశ్వరుణ్ణి స్మరిస్తూ మేము తిరగడం ఎలా కుదురుతుందండి అంటారేమో. ఈశ్వరుడు చెప్పినట్లు బ్రతుకుటయే భక్తి. ఇది బాగా పట్టుకోవాలి నేను చెప్పిన మాట మీద. ధర్మము అన్న మాట సనాతన ధర్మమునకు జీవం. అసలు ఈ వాంగ్మయం అంతా పిండేస్తే 2 అక్షరాలే ధర్మం, అంతే. ధర్మము వినా ఇంకొకటి లేదు. మనిషిని రక్షించేది ఏదైనా ఉంటే ధర్మం ఒక్కటే. ధర్మో రక్షతి రక్షిత రామో విగ్రహవాన్ ధర్మ. ధర్మమే రక్షిస్తుంది. ధర్మం అంటే భగవంతుడు ఎలా బ్రతకమని చెప్పాడో అలా బ్రతకడమే ధర్మము. నేను మీతో ఒక్క మాట చెప్తాను, పట్టుకునే ప్రయత్నం చేయండి. నేనే నా కొడుక్కి 100 రూపాయలు ఇచ్చాను. ఒరే ఎప్పుడైనా వర్షం వస్తే రిక్షాలో రారా, ఆకలేస్తే అకస్మాత్తుగా ఏమైనా కొడుకు తిను అని చెప్పాను. నా కొడుకు 50 రూపాయలే ఉన్నాయి జేబులో. ఎరా 100 రూపాయలు ఇచ్చాను 50 ఉన్నాయి అని అడిగారు. నాన్నగారండి ఈ మధ్య 2 రోజులు వాన పడింది కదండి, ఎవరు రిక్షా వాళ్ళు 10 రూపాయలకి రాలేదండి, 25 రూపాయలు అడిగారు, అయినా వానలో తడవద్దురా జ్వరం వచ్చిందని మీరు అన్నారని 2 మాటలు 25 రూపాయలు ఇచ్చి రిక్షాలో వచ్చాను, అందుకని 50 రూపాయలు అయిపోయిందన్నాడు. ఏం పర్వాలేదు రే, ఇంకో 50 కూడా దగ్గరించుకో అని ఇస్తాను. వాడు పాఠశాలకి వెళ్ళడం మానేసి 50 రూపాయలు పెట్టి ఏ సినిమాకో వెళ్ళిపోయాడని నాకు తెలిసిందనుకోండి, ఆ 50 కూడా తీసేస్తాను, జేబులో ఉన్న 50 కూడా. 100 రూపాయలు నేను ఇచ్చినప్పుడు నేను దేనికి వినియోగించమని చెప్పానో దానికి వినియోగించిన వాడికి ఇంకా డబ్బు ఇచ్చాను. ఎలా వినియోగించమన్నానో అలా వినియోగించినప్పుడు వాడికి ఇచ్చింది కూడా తీసేసుకున్నాను. ధర్మం అన్న మాటకు అర్థం అంతే. ఈశ్వరుడు ఈ శరీరాన్ని ఇచ్చాడు, జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు, కర్మేంద్రియాలు ఇచ్చాడు, బ్రహ్మాండమునందు భోగములు పెట్టాడు. భోగములు పెట్టి నువ్వు అనుభవించవద్దం లేదు. అలా అంటే ఆయన పైశాచికవాది అయిపోతాడు. ఆయన అనుభవించవద్దం లేదు, అనుభవించు. ఎలా అనుభవించాలి అన్నదానికి మధ్యలో ఉన్న కవాటము ధర్మము. నేను ఈ కంటితో చూడాలి, చూసి సంతోషించాలి, తప్పు కాదు. ఈ కంటితో చూసి ఆనందించు. ఏవి ఎలా చూడాలో అలా చూసి ఆనందించు, తప్పు కాదు. ఓ చెట్టు చూడు, అబ్బా నమో వృక్షేభ్యో, నా తండ్రి ఆ ఆకుపచ్చతనంలో ఉన్నది, ఆ చెట్టులో ఉన్నది నా స్వామి, సంతోషించు, తప్పు కాదు. జలపాతం చూడు, సంతోషించు, తప్పు కాదు. గంగా ప్రవాహం చూడు, సంతోషించు, తప్పు కాదు. నీ ఎదురుగుండా పరమ సౌందర్యంగా కనపడుతున్నటువంటి ఒక స్త్రీమూర్తి యందు కామాక్షి పరదేవతని చూసి సంతోషించు, తప్పు కాదు. కానీ చూడకూడని చూపు చూడకు. చూసే కంటి వల్ల కాదు పాపం, చూడకూడని భావనతో మనసు కంటితో కలిస్తే పాపం. ఇది దిద్దడం ధర్మం. ఈశ్వరుడు ఎలా చెప్పాడో అలా బ్రతకడం ధర్మం. ధర్మమునకు మారు పేరు భక్తి. నిజానికి ధర్మమే భక్తి. నేను మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే, ఎందుకంటే ఉపన్యాసాలు పెట్టిందే ధర్మ ప్రచార పరిషత్, ఆ ఒక్కటి నేను వదిలేసినాడు ఉపన్యాసానికి అర్థమే లేదు. ధర్మము అన్న మాట ఎంత గట్టిగా ఉంటుందంటే, ఈశ్వర ప్రీతికి భక్తియే కదండి కారణం. ఈశ్వరుడు దేనికి వశపడతాడు? భక్తికి వశపడతాడు. నేను తులసి దళాలు పట్టుకొచ్చి పూజ చేస్తే ఆయన వశపడతాడంటే అంతకన్నా హాస్యాస్పదమైన విషయం ఇంకోటి లేదు. వెంకటేశ్వర స్వామి చెప్పారు, నాకిన్ని తావెక్కర్లా, ఏకేన తులసి మాత్రదలేనాపి నరోత్తమ పూజయేద్ భక్తిభావేన తం రక్షామి ఇతి మత్పణః. ఒరే ఒక్క తులసి దళం చాలరా,
ప్రీతితో ధార్మికంగా బతికి నా పాదాల మీద వేయి, నీ వెంటనే పరిగెడతానన్నాడు ఆయన భవిష్యోత్తర పురాణంలో. అది నీ భక్తికి చిహ్నం అంతే. అసలు కావలసింది ధర్మం. నాకే 2 కొడుకులు ఉన్నారనుకోండి, నాన్న ధార్మికంగా బతకండి, ధార్మికంగా బతకండి. నేను చెవు కోసుకు చెప్పాను. ఒక కొడుకు పరమ ధార్మికంగా జీవిస్తూ వాడికి వచ్చిన దానితో తృప్తిగా బతుకుతున్నాడు. ఒకడు నేను చెప్పిన మాట కాదని అధార్మికంగా బతుకుతున్నాడు. నేను చెప్పినట్టు బ్రతుకుతున్నటువంటి కొడుకు 2 వేళ్ల అంచున్నటువంటి ఒక చిన్న పంచె తీసుకొచ్చి నాన్నగారు షష్ఠిపూర్తికి కట్టుకోండని ఇచ్చాడు. నేను చెప్పినట్టు బ్రతకని కొడుకు గండభేరుండం అంచున్న పంచె తీసుకొచ్చి పెట్టాడు. ఏ పెద్ద అంచుందని నీ చెప్పిన మాట వినకుండా బ్రతుకుతున్న కొడుకు తెచ్చిన పంచె చూసి మురిసిపోతానా? నీ చెప్పినట్టు బ్రతుకుతున్న 2వ కొడుకు తెచ్చిన 3 వేళ్ల అంచు పంచె కట్టుకుని మురిసిపోతానా? దేనికి మురిసిపోతాను? నీ చెప్పినట్టు ఎవడు మాట విన్నాడో వాడికి మురిసిపోతాను. భక్తి అన్న మాటకు అర్థం ధర్మమే. ధర్మమే భక్తి. ధర్మాన్ని ఎవడు పట్టుకుంటాడో వాడికి నాశనం అన్నది ఉండదు. భగవంతుని యొక్క కృపకు కారణమేది? భక్తి ఒక్కటే. ఆ భక్తి ఉన్ననాడు ఈశ్వరుడు వశవర్తి అయిపోతాడు. నా మాట బాగా పట్టుకోండి. అనుగ్రహించడం కాదు, వశవర్తి అయిపోతాడు. ఎంత కిందకి దిగొచ్చేస్తాడంటే ఆయన నాశాసనానికి ఆయన ఒడంబడిపోతాడంతే. అందుకే భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు దీన్ని అనేక పర్యాయములు నిరూపించి చూపించాడు. అవతారములన్నీ ఎందుకు వచ్చాయంటే రాక్షస సంహారము కొరకు కాదని పొరపాటు మాట. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. పరమ భాగవతోత్తములైనటువంటి వాళ్ళ మాట నిజం చెయ్యడం కోసం వచ్చాయి. ప్రహ్లాదుడు భాగవతంలో పరమభక్తి తత్పరుడు. పరమభక్తి తత్పరుడు ప్రహ్లాదుడు అని నేను అన్నప్పుడు దాని ఉద్దేశం ఆయన ఎప్పుడూ పూజామందిరంలో కూర్చొని పూజ చేసుకుంటూ భజన చేసుకుంటూ ఉంటాడనే కాదు. తన యందు అఖిల భూతములందు నొకభంగి పరహితత్వంబున బరగువాడు, పెద్దల పొడగన్న భృత్యునికైవడి చేరి నమస్కృతులు చేయువాడు, కన్నుదోయికి అన్య కంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు, తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనుల కావ చింతించువాడు, దైవతములంచు గురువుల తలచువాడు, సకుల ఎడ సోదర స్థితి జరుపువాడు, లీలలందును మర్యాద ఉన్నవాడు అని ఆ ప్రహ్లాదుడు లలితమైనటువంటి గుణములు కలిగినటువంటి వాడంటారు పోతన గారు. అంటే ఆయన భక్తి యొక్క పరాకాష్ఠ ఎక్కడుంది అంటే తన యందు అఖిల భూతములందు నొకభంగి సమహితత్వంబున బరగువాడు. ఎవరైనా నన్ను అలా అంటే నేను ఎంత బాధపడతాను, కాబట్టి నేనెందుకు అనాలి అని ఒకరిని బాధపడతారా సంతోషిస్తారా అంటే ఆ స్థానంలో తనని పెట్టి చూసుకుంటాడు. ఒకళ్ళు ఆకలితో ఉంది అంటే తను తిని ఊరుకోలేడు. ఎందుకు ఊరుకోలేడంటే అయ్యో నాకు ఆకలేస్తే అది భావన చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఎక్కడుంది భక్తి? పూజామందిరంలో తులసితో పూజ చేయడం దగ్గర ఆగిపోలేదు, ఎదిగింది. తన యందు అఖిల భూతములందు నొకభంగి సమహితత్వంబున బరగువాడు, పెద్దల పొడగన్న భృత్యునికైవడి చేరి నమస్కృతులు చేయువాడు. పెద్దలు కనపడితే చాలు భృత్యుడు వంగి వంగి నమస్కరించినట్టు నమస్కరించాడు. తల్లి కనబడితే ఎంత భక్తితో ప్రేమ పొంగుతుందో అన్యకాంతల యందు అటువంటి భావన చేసేటటువంటి వాడు. లీలలందున బొంకులు లేనివాడు, లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడదిప. లలితమైనటువంటి మర్యాద కలిగినటువంటి వాడు, అన్ని గుణములు కలిగినటువంటి వాడు ప్రహ్లాదుడు. ఇప్పుడు అన్నీ కలిపి ఎందులో చూసేవాడు? విశ్వమును చూసి దాని యజమానిని గుర్తించేవాడు. ఇది భక్తి అన్నమాట అసలు బాగా ఏర్పడడానికి కారణం. నేను అన్న మాటలు మరి మీరు జాగ్రత్తగా పట్టుకుంటున్నారో లేదో నాకు తెలియదు. విశ్వనాథుడు కళ్ళకెక్కడ కనపడతాడండి? కంటి ఎదురుగుండా కనపడతాడా భగవంతుడు? కానీ వస్తువుని చూసి యజమానిని పట్టుకోవాలి. నాకు ఒక పెద్ద హర్మ్యం కనపడింది అనుకోండి, వెళుతున్నవాడిని ఆగిపోయా, బా ఎవరు కట్టించారండి అంటానా అననా? భవనాన్ని చూస్తే యజమానిని అడిగాను, బొమ్మని చూస్తే చిత్రకారుడు ఎవడని అడిగాను, సభా ప్రాంగణం అందంగా ఉంటే ఎవరు తయారు చేశారండి ప్రాంగణాన్ని అని అడిగాను. కంటి ముందు వస్తువు ఉందంటే దాని వెనక దాన్ని చేసిన వాడు ఒకడు కంటికి కనపడకుండా ఉన్నాడా లేదా? వాడు ఎవడని అడుగుతున్నావా లేదా? వాడు నీకు కనపడకుండా ఎక్కడో దాక్కుంటే చేసి కనపడలేదు కాబట్టి దొంగ. ఇంత విశ్వాన్ని నిర్మాణం చేసి కనపడకుండా ఇక్కడ వచ్చి దాక్కున్నావా అని అన్నమయ్య పొంగిపోతే గులు తిరిగిన దొంగ గూ గూ గూ, వాడు గుడిలోనే దాగేనే గూ గూ గూ. ఆ పొంగు లేనప్పుడు ఎందుకు అక్కడికి వెళ్ళి ఏమిటి ప్రయోజనం నీకు?
కాబట్టి విశ్వాన్ని చూసి విశ్వనాథుడిని అడగాలి, ఎవరండి దీన్ని నిర్మాణం చేసిన వాడని అడగాలి. అలా అడిగితే ఈశ్వరుడు వెంటనే కనపడతాడు. ఇది ప్రహ్లాద భక్తి. పానీయంబులు త్రాగుచున్ కొడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా. విశ్వాన్ని మెరిచి విశ్వనాథుని యందు రమించాడు. పానీయంబులు త్రాగుచున్, మంచినీళ్లు తాగుతూ పరవశించిపోయాడు భగవంతుని యందు. అదేంటండి మంచినీళ్లు తాగుతూ పరవశించిపోవడం ఏమిటి అంటే, ఈశ్వర కళ్ళ ముందు నీ చూస్తున్నా, ఇందులో నీళ్ళు అయిపోయాయన్న విషయం నాకు తెలియదు. నీళ్ళు అయిపోతే ప్రాణం పోతుంది. నీళ్లు ఇందులో అయిపోయాయిరా ఓరి పిచ్చాడా, 2 గంటలు అరిచావు, కాసి నీళ్లు పోయి ఇందులో అని దాహం రూపంలో చెప్తున్నాడు. ఈశ్వర దాహం రూపంలో ఉపకారం చేశారా? అగ్ని పైకి లేస్తుంది, నీరు కిందకెడుతుంది. నీరు పైకి వెళ్ళి అగ్ని కిందకి వెళ్ళింది అనుకోండి, వంట ఎలా చేసుకుంటారు? నీళ్లు కడుపులోకి ఎలా పెడతాయి? దాహం తీరాలనుకోండి, నీళ్లు పైకి వెళ్ళడం మొదలెట్టాయి అనుకోండి, అసలు దాహం ఎలా తీరుతుంది? ఈశ్వర నీరు తొందరగా కిందకెళ్ళేటట్టుగా గుణాన్ని పెట్టి తొందరగా కిందకెళ్ళాలి కాబట్టి కడుపు కిందెట్టావా? కడుపు తల దగ్గర పెట్టి తల కడుపు దగ్గర పెట్టి నీళ్లు కిందకెళ్ళేటట్టు ఉంచానంటే పై వరకు నీళ్లు నిండడానికి ఎన్ని నీళ్లు పట్టుకోవాలి ఒక్కొక్కడు శరీరంలోకి? దాహం తీరాలంటే ఎంత కష్టం. ఈశ్వర ఏమి నిర్మాణం! కడుపు ఇక్కడ పెట్టి చటుక్కు నీళ్లు తాగితే కంఠంలోంచి వెళ్ళి దాహం తీరేట్టు ప్రాణం నిలబడేటట్టు చేశావా? నీళ్లు అయిపోయాయని చెప్పావా? నీళ్లు నువ్వు సృష్టించావా? గాలి అంతటా ఉండాలా? భూమి కదలకూడదా? నీళ్లు ఎక్కడో ఉండిపోతే మాకు దొరకవని ప్రవహించి వచ్చేట్టుగా అనుగ్రహించావా? మంచినీళ్లు తాగుతూ ఉంటే ప్రహ్లాదుడికి భగవంతుడు గుర్తొచ్చి మంచినీళ్లు మరిచిపోయి విశ్వనాథుడి యందు రమించేవాడు. నీకు ఈశ్వరుడి దర్శనం చేయడానికి, ఈశ్వరుని యందు రమించడానికి విగ్రహాలక్కర్లేదు, భావనలు ప్రధానం. నేను మొదట్లో చెప్పింది అది. భావన చేత భక్తి పండుతుంది. పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్, అన్నం తింటూ తలుచుకునేవాడు. ఈశ్వర ఓషధి అంటారు వేదంలో. ధాన్యం ఇలా వేస్తే గుప్పెడు ఇంత ధాన్యం వస్తుంది. ఈశ్వర బియ్యం ఎలా ఉడుకుతాయి? పాత్రలో నీళ్లు పోసి పెడితే ప్రతి బియ్యపు గింజ అన్నం అయిపోయిందిరా అని కుక్కర్ కూత వేస్తోంది. ఒక బియ్యపు గింజ మెతుకవ్వకుండా ఉండట్లా. అందులో వంకాయని ఉడికించి తెచ్చి కలుపుకుని నోట్లో పెట్టుకుంటే ఇంత మృదువైన నోట్లో అంత కఠినమైన పలువరస. అవి నవ్వులుతుంటే మెత్తటి నాలుక తొయ్యడమా? పళ్ళ కింద నాలిక పడకుండా దానికి ఏమైనా శిక్షణా కేంద్రాలు ఉన్నాయా? మొదటి నుంచి ఈశ్వరుడు అలా తర్ఫీద్ అలవాటు చేశాడా? మాట్లాడడానికి అనుగ్రహించావా? మెత్తగా నవలడమా? అది కంఠంలోకి జారిపోవాలి కాబట్టి మళ్ళీ లాలాజనంలోంచి మ్యూకస్ టైలిన్ను పుట్టడమా? అది మళ్ళీ నాలోంచే రావడమా? ఏమిటి అద్భుతం! మళ్ళీ అదేదో కష్టపడి శరీరం కోసం తినడం కాదు, రసాంకురములను పెట్టి రుచి తెలుసుకుని సంతోషపడేటటువంటి అవకాశమా? ఈశ్వరా నేనేమిచ్చి నీకు రుణం తీర్చుకోను, ఎంత సుఖాన్ని ఇచ్చావు. ఒక ముద్ద అన్నం తింటే ఈశ్వరుడు కనబడ్డాడు, గుక్కెడు నీళ్లు తాగితే ఈశ్వరుడు కనబడ్డాడు. నేను ఆ పద్యం అంతా చెప్తే వారం పడుతుంది. కాబట్టి పానీయంబులు త్రాగుచున్ కొడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా. ఇప్పుడు ఆయనకి విశ్వం గుర్తు రావట్లేదు, విశ్వనాథుడు గుర్తొస్తున్నాడు. ఎందుకని? చూసిన విశ్వంలోంచి యజమానుని అడుగుతున్నాడు. అది శుకబ్రహ్మ భాగవతంలో ప్రారంభం. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశ పావన వింటే అని మొదలుపెట్టాడు. అసలు విశ్వం అదొక్కటేరా విష్ణు సహస్రనామం, మిగిలిన 999 వ్యాఖ్యానాలు. విశ్వమే విష్ణువు, విష్ణువే విశ్వం, 2 లేవు. విశ్వం విష్ణు శుకబ్రహ్మ యొక్క ప్రతిపాదన అదే. కాబట్టి హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే. ఇప్పుడు ఇక్కడ ఉన్న పదార్థాన్ని పట్టుకుని పదార్థాన్ని ఆధారం చేసుకుని ఎప్పుడూ భగవంతుని యందు రమించిపోయేవాడు. తద్విరుద్ధం తండ్రి హిరణ్యకశిపుడు. కనబడ్డవన్నీ నాకు కావాలంటాడు. ఇది పాషాణం, కామం, ఇది కరగదు. అది పంచదార, కరిగిపోతుంది. అందుకే ఆ ఆనందానికి అలవాటు పడిన వాడు హిరణ్యకశిపుడు ఇలా బ్రతకమంటే నేను బతకనన్నాడు. మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబుబోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికల తూగు రాయంచజనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల జనునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృతపాన విశేషమత్త చిత్త మేరీతి ఇతర విషయంబు చేర నేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా. ఇది ప్రహ్లాదుడు.
మందారమకరంద మాధుర్యమున తేలు. నాన్న నువ్వు అన్నీ ఏవో సంపాదిస్తే సుఖం అంటున్నావు, తప్పు. అసలు సంపాదన ఎందుకు? అవసరం వచ్చినప్పుడు. అవసరం ఎవరిస్తారు? ఈశ్వరుడు ఇస్తాడు. భయకృత్ భయనాశన, భయాన్ని సృష్టించేవాడు వాడే, భయం పోగొట్టేవాడు వాడే. నీకు భయం ఎందుకు? కాబట్టి నాకు అవసరాన్ని కల్పించేవాడు వాడే, అవసరం తీర్చేవాడు వాడే. నా కూతురు పెళ్లి వయస్సుకు వచ్చేట్టు చేసేవాడు వాడే, పెళ్లికి సంబంధం తెచ్చేవాడు వాడే, పెళ్లి జరగడానికి కావలసినవి ఏర్పాటు చేసేవాడు వాడే. మధ్యలో కీర్తికి నేను ఇంతమందికి భోజనాలు పెట్టాడని పేరంతే. కాబట్టి వాడు అసలు వెనక. వాడు ఉండగా నాకు భయం ఎందుకు? స్త్రీ పురుష నపుంసకమూర్తియును కాక, తిర్యక్కమరనరాదిమూర్తియును కాక, కర్మగుణభేద సతసత్ప్రకాశి కాక, వెనుక నన్నియుతానకు విభుతలంతు అంటారు గజేంద్ర మోక్షణంలో. వాడు వెనక ఉండి అన్నీ నడిపిస్తున్నాడు. దేని గురించి బెంగ నీకు? భక్తి ఉన్నప్పుడు ఏదో ఎప్పుడు మందార మకరంద మాధుర్యముల తేలు, పువ్వులలో ఉండేటటువంటి మకరందాన్ని పానం చెయ్యడానికి అలవాటు పడిపోయినటువంటి